పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తనను కావాలని అడ్డుకున్నారని, పోలీసు ఉన్నతాధికారులకు తాడిపత్రి పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. దేవుడు తనకు మళ్లీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా బదిలిస్తారని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నారు. మరోవైపు పెద్దారెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ప్రైవేటైజేషన్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ప్రైవేటైజేషన్తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. వైసీపీ నేతలు కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఫ్యాక్షనిజం చేస్తే ప్రజలు ఎలాంటి శిక్ష వేస్తారో గత ఎన్నికల్లో నిరూపణ అయిందన్నారు. వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది ఉన్నప్పుడు అట్లా మేము చేయనీయం కదా. ఎందుకు ఇంకా ఏదైనా జరిగితే వ్యవస్థలను శాసించి పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూడనట్లు పోతా. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యుయెన్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానేది జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. దేనిగా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు తప్పేమింది ప్రైవేటైజేషన్ చేస్తే. మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం. వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే ఆయన సలహాదారులు మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల.